చాలా గొప్పవాడండి. ప్రియులరా, మరి ఈరోజు మీ ప్రాంతం అనేటువంటిది మరి చాలా చక్కగా ఉంది. అలాగే చాలా అద్భుతమైన రీతిగా ఇక్కడ ఉన్నటువంటి గృహాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మనుషులు మీరందరూ కూడా చాలా మంచివారు. ప్రియులరా, మరి ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే మనిషి ఈరోజు పాపములోనే పుడుతున్నాడు, పాపములోనే ఎదుగుతున్నాడు, పాపములోనే గొప్పవాడవుతున్నాడు, పాపములోనే చనిపోతూ ఉన్నాడు. అయితే ఒక పాపి పరిశుద్ధునిగా మారాలి అని అంటే పరిశుద్ధమైన రక్తం అనేటువంటిది చిందించబడాలి. ఏంటి ఒక పాపి పరిశుద్ధునిగా మారాలి అని అంటే ఒక మనిషి, ఒక ఆడ ఒక మగ కలిస్తే పుడతాడు అంటే పాపములో పుట్టినటువంటి వ్యక్తి అని అర్థం అన్నమాట. ఆ పాపిని పరిశుద్ధునిగా మార్చడానికి 2025 సంవత్సరాల కిందట మనుష్య కుమారుడిగా ఒక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. కనుక అలాంటి వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి సర్వ మానవాళి పాపములు కూడా ఆయన మీద వేసుకుని ఆకాశానికి భూమికి మధ్యలో కలువరి శిలువ మీద ఆయన వేలాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, మీరు నా నిమిత్తము ఏడవద్దు గాని మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పారు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మరి చనిపోయినటువంటి తర్వాత సమాధి చేయబడ్డారండి. సమాధి చేయబడిన తర్వాత ఆ యొక్క సమాధి కూడా ఆయన్ని బంధించలేకపోయింది. ఎందుకనంటే ఆయన దేవుని యొక్క కుమారుడు గనక సమాధి సైతము ఆయన బంధించలేకపోయింది. ఆయన సమాధి చేయబడి 3వ దినమందు ఆయన పునరుద్ధానుడుగా మృత్యుంజయుడిగా తిరిగి లేచి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన చెప్పాడు. ఐ యామ్ వన్ అండ్ ఓన్లీ కింగ్, నేనే రాజును, నేనే ప్రభువుని అని యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాట చాలా మంది చనిపోయి సమాధి చేయబడి నేను లేస్తానని చెప్పినటువంటి వారు అనేక మంది ఉన్నారు కానండి వారు లేవలేకపోయారండి. ఎందుకో తెలుసా? దేవుడు కుమారుడు మాత్రమే లేవగలడు. దేవుడు కుమారుడు ఆయన పాపమును క్షమించేటువంటి హక్కు కలిగినటువంటి వాడు. ఈరోజు ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చాలి అని అంటే ఎవరు కూడా మార్చలేకపోతున్నారండి. ఎందుకంటే ఒక కోళ్ళ రక్తం చేత గాని లేకపోతే ఒక మేకల రక్తం చేత గాని చిన్నబడిన మాత్రాన ఎవరు కూడా పరిశుద్ధంగా మారిపోరు. గాని లోక రక్షకుడని విశ్వాసం వచ్చిన వాడు ఎవరైతే ఉంటారో బైబిల్లో మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. ఇవి మా మాటలు కాదు ప్రియులరా, ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. కనుక ఒక పాపి పరిశుద్ధుడు అవ్వాలని ఈరోజు దైవజనులైనటువంటి మేము కోరుకుంటూ ఉన్నాం. అనేక మంది క్రైస్తవ లోకం కోరుకుంటుంది. నిజ దేవుడు సత్యదేవుడు అయినటువంటి పరిశుద్ధుడు దేవుడు యేసు ప్రభు వారు కూడా కోరుకుంటూ ఉన్నారు. కనుక పాపములో నుంచి కాకుండా పునరుద్ధానములో నుంచి రావాలని మేము ఆశపడుతూ ఉన్నాం. కనుక ఈరోజు మీరందరూ కూడా విశ్వసించండి. అందరూ కూడా ఏ బాధ ఉన్నా యేసు ప్రభు నమ్మదగిన దేవుడని విశ్వసించండి. అలాగే పిలిస్తే పలికే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. నీకు ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక ఒక మనిషితో మాట్లాడినట్లుగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు స్తోత్రము చెప్పినప్పుడు, అయ్యా నాకు కష్టమయ్యా, నా బిడ్డల పరిస్థితి బాగోలేదయ్యా, చాలా ఇబ్బందులు ఉన్నానయ్యా, అప్పులు సమస్యలు ఉన్నానయ్యా, నా పాడి పంట చేతికి రాలేదయ్యా అని అనుకుంటూ ఉన్నావేమో. కానీ ఒక్కసారి నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు కళ్ళు మూసుకో, దేవుడు కార్యం చేస్తాడు. ప్రభు నమ్మదగిన వాడు గనుక, ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు గనుక ఆయన యొక్క సువార్తను మేము ఇక్కడి వరకు కూడా తీసుకుని వచ్చి మీకు అందరూ కూడా చెప్తున్నామంటే దానికి కలిగినటువంటి కారణం ఇక్కడ ఉన్నటువంటి దైవ జనులు. అలాగే ప్రియులరా, మరి ఇంకో విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, మాలో ఉన్న ప్రేమ మీ ప్రాంతం అంతా కూడా నిండి ఉందని మేము నమ్ముతూ ఉన్నాం. హల్లెలూయా. మేము నమ్ముతున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రేమ
చాలా గొప్ప ప్రేమ. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. అటువంటి ప్రేమ యేసులో ఉంది కనుకే పరిశుద్ధులుగా మారాలి. కనుక పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం విడిచిపెడతారు ఎప్పుడంటే యేసు దగ్గరికి వచ్చినప్పుడే పాపం అనేటువంటిది విడిచిపెడతారు. అయినా కూడా అంతవరకు కూడా నేను బాగానే ఉన్నాను, నేను గొప్పగా ఉన్నాను, నాకేం తక్కువ, నేను బలంగా ఉన్నాను, నేను కండలు బలిసి ఉన్నాను, నాకు అన్నీ కూడా ఉన్నాయి అనుకుంటారు. కాదు కాదు కాదు. ఎన్ని ఉన్నా ఒక పాపి పరిశుద్ధునిగా మారాలి అని బైబిల్ చెప్తుంది. కనుక ఈరోజు మేము ఏమైతే పొందుకున్నామైన రక్షణ, మేము ఏదైనా చెయ్యాలి అని అంటే భయపడతాం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క వాక్యము మమ్మల్ని భయపెడుతూ ఉంటుంది. కనుక అలాంటి భయములోనికి యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించబడును అని దైవ వాక్యము సెలవిస్తుంది. కనుక కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడునని దేవుని యొక్క వాక్యము ఉంది. గనుక దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. అందరూ కూడా తలలో వచ్చి కండ్లు మూసుకున్నట్లయితే మన మధ్యలో